ఒక కాపరి బాలుడు సింహాలను చంపాడు. భీకర యోధుణ్ణి మట్టి కరిపించాడు. రాజు అయ్యాడు. కాని అదే రాజు ఒకరోజు అన్నీ కోల్పోయాడు. పాపం చేశాడు. పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు క్షమించాడు. ఇది దావీదు కథ. దేవుని హృదయానికి నచ్చిన మనిషి కథ. ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేం పట్టణంలో యెషయి అనే వ్యక్తికి 8 మంది కుమారులు ఉన్నారు. అందరిలో చిన్నవాడు దావీదు. అతడు పొలాల్లో గొర్రెలు కాసేవాడు. ఒంటరిగా కాని దేవుణ్ణి స్తుతిస్తూ వీణ వాయించేవాడు, పాటలు పాడేవాడు. సింహం వచ్చినప్పుడు భయపడలేదు. చేత్తో పట్టుకుని చంపాడు. ఎలుగుబంటి వచ్చినా అదే చేశాడు. ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. అదే సమయంలో దేవుడు సమూయేలు ప్రవక్తను పంపాడు. బెత్లెహేముకు వెళ్ళు, యెషయి కుమారులలో నేను రాజుని ఎన్నుకున్నాను. సమూయేలు వెళ్ళాడు. అన్న దగ్గర్నుండి మొదలుపెట్టాడు. పొడవుగా బలంగా ఉన్న కుమారులను చూశాడు. కాని దేవుడు చెప్పాడు, మనిషి బాహ్యాన్ని చూస్తాడు, నేను హృదయాన్ని చూస్తాను. ఒక్కొక్కరూ వచ్చారు. 7 అయ్యారు. దేవుడు ఒప్పుకోలేదు. ఇంకా ఉన్నారా అని అడిగాడు. చిన్నవాడున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. దావీదు వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇతనే, లే, అభిషేకించు. సమూయేలు నూనె పోశాడు. దావీదుపై దేవుని ఆత్మ వచ్చింది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చారు. వారి వైపు ఒక భీకర యోధుడు ముందుకు వచ్చాడు. గొలియాతు. ఎత్తు 9 అడుగులు, కవచం ఇనుముతో, గొంతు పిడుగులా మోగింది. ఇశ్రాయేలు సైన్యమా, ఒక్కడిని పంపండి. వాడు నన్ను గెలిస్తే మేము మీ దాసులవుతాము. సౌలు రాజు భయపడ్డాడు. సైన్యమంతా వణికింది. 40 రోజులు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు దావీదు వచ్చాడు, అన్నలకు ఆహారం తీసుకుని. గొలియాతు మాటలు విన్నాడు. దావీదు అన్నాడు, ఈ సుంతీతులేని ఫిలిష్తీయుడు ఎవడు సజీవుడైన దేవుని సైన్యాన్ని నిందించడానికి? అన్నలు అరిచాడు, నీవు పిల్లవాడివి, వెళ్ళు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. నేను పోరాడతాను. సౌలు నవ్వాడు, నీవు పిల్లవాడివి, వాడు యోధుడు. దావీదు చెప్పాడు, సింహాన్ని ఎలుగుబంటిని చంపిన దేవుడే ఈ ఫిలిష్తీయుణ్ణి నా చేతికి అప్పగిస్తాడు. కవచం వద్దు, కత్తి వద్దు. 5 రాళ్లు తీసుకున్నాడు. సంచిలో వేశాడు. కోపనం చేతిలో పట్టుకున్నాడు. గొలియాతు నవ్వాడు, నీవు నన్ను కర్రతో తరమడానికి వచ్చావా? దావీదు అరిచాడు, నీవు కత్తితో బల్లెంతో వస్తున్నావు. నేను సేనల దేవుని పేరిట వస్తున్నాను. రాయి విసిరాడు. గొలియాతు నుదుటిలో దిగింది. 9 అడుగుల యోధుడు నేలకూలాడు. ఫిలిస్తీయులు పారిపోయారు. దావీదు హీరో అయ్యాడు. ప్రజలు పాటలు పాడారు. సౌలు వేలాది మందిని చంపాడు. దావీదు 10,000 మందిని చంపాడు. సౌలు హృదయంలో అసూయ మొలకెత్తింది. దావీదును చంపాలని ప్రయత్నించాడు. బల్లెం విసిరాడు. దావీదు తప్పించుకున్నాడు. సౌలు కొడుకు యోనాతాను దావీదుకు నిజమైన స్నేహితుడయ్యాడు. నీ ఆత్మతో నా ఆత్మ కలిసిపోయింది అని ప్రేమించాడు. యోనాతాను దావీదును హెచ్చరించాడు, నాన్నా, నిన్ను చంపాలనుకుంటున్నాడు, పారిపో. దావీదు అరణ్యానికి పారిపోయాడు. రాజు కాకముందే శత్రువయ్యాడు. సంవత్సరాల తరబడి దావీదు అరణ్యంలో తిరిగాడు. గుహలలో దాక్కున్నాడు. 400 మంది అతని చుట్టూ చేరాడు. సౌలు ఒకసారి ఆ గుహలోనే వచ్చాడు. దావీదు దాక్కున్న గుహలోనే. దావీదు సౌలు వస్త్రం కొంచెం కోశాడు. శిష్యులు చెప్పారు, ఇప్పుడే చంపు. దావీదు చెప్పాడు, వద్దు, ఆయన దేవుని అభిషిక్తుడు,
నేను చేయి చాపను. సౌలు బయటికి వెళ్ళాక దావీదు పిలిచాడు, రాజా, చూడు, నీ వస్త్రం నా చేతిలో ఉంది. నేను నిన్ను చంపగలిగాను, కానీ చేయలేదు. సౌలు ఏడ్చాడు, నీవు నాకంటే నీతిమంతుడివి. కాని మనసు మారలేదు. సౌలు యుద్ధంలో మరణించాడు. యోనాతాను కూడా మరణించాడు. దావీదు విన్నప్పుడు విలపించాడు, యోనాతాను, నీ ప్రేమ స్త్రీల ప్రేమ కంటే అద్భుతమైనది. తర్వాత ముందు యూదా తెగపై రాజయ్యాడు. ఆ తర్వాత మొత్తం ఇశ్రాయేలుపై రాజయ్యాడు. యెరూషలేమును రాజధానిగా చేశాడు. నిబంధన మందసాన్ని తీసుకొచ్చాడు. దావీదు ఆనందంతో దేవుని ముందు నృత్యం చేశాడు. రాజు అయినా సరే. దావీదు రాజ్యం సుస్థిరంగా ఉంది. శత్రువులు లేరు, శాంతి ఉంది. కానీ ఒక సాయంత్రం దావీదు మేడపై నడుస్తున్నాడు. దూరంగా ఒక స్త్రీ స్నానం చేస్తున్నది కనిపించింది. ఆమె చాలా అందంగా ఉంది. అడిగాడు, ఆమె ఎవరు? బత్షెబ్, హిత్తీయుడు ఊరియా భార్య. దావీదు ఆమెను పిలిపించాడు. పాపం చేశాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసింది. దావీదు తన పాపం దాచడానికి ఊరియాను యుద్ధముందు వరుసలో పెట్టించాడు. ఊరియా మరణించాడు. దావీదు బత్షెబను భార్యగా తీసుకున్నాడు. కానీ దావీదు చేసిన పని దేవునికి అసంతోషంగా ఉంది. దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు. నాతాను ఒక కథ చెప్పాడు. ఒక ధనవంతుడికి 1000 గొర్రెలు ఉన్నాయి. పక్కింటి పేదవాడికి ఒక్క గొర్రెపిల్ల ఉంది. ధనవంతుడు అతిథికి విందు చేయడానికి పేదవాడి గొర్రెపిల్లను తీసుకున్నాడు. దావీదు కోపంగా లేచాడు. ఆ మనిషి చావుకు అర్హుడు. నాతాను చెప్పాడు, ఆ మనిషి నీవే, నీవే. దావీదు హృదయం పగిలింది. అతడు ఏడ్చాడు, మోకరిల్లాడు, రాశాడు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. నా పాపము నా ముందు నిత్యము ఉంది. నీకు విరోధంగా మాత్రమే పాపం చేశాను. దేవుడు క్షమించాడు. ఒక మనిషి దారిలో రాళ్లు రువ్వాడు, శపించాడు. శిష్యులు చంపాలని అన్నారు. దావీదు చెప్పాడు, వద్దు, దేవుడు నన్ను శపించమన్నాడేమో. అబ్షలోము యుద్ధంలో మరణించాడు. దావీదు ఏడ్చాడు, అబ్షలోము, నా కుమారా, నేనే చనిపోయి ఉండాల్సింది. దేవాలయం కట్టాలని కోరుకున్నాడు. కాని దేవుడు చెప్పాడు, నీవు కాదు, నీ కుమారుడు సొలొమోను కడతాడు. చివరి రోజుల్లో కుమారుడు సొలొమోనుకు చెప్పాడు, బలంగా ఉండు, మగవాడిగా ఉండు, నీ దేవుడైన యెహోవా మార్గాల్లో నడువు, ఆయన ఆజ్ఞలు పాటించు. దావీదు మరణించాడు. 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. చరిత్ర ఆయన గురించి రాసింది. దావీదు దేవుని హృదయానికి నచ్చిన మనిషి. దావీదు పరిపూర్ణుడు కాదు. పాపం చేశాడు, పడిపోయాడు, భయపడ్డాడు. కాని ఒక్క పని చేశాడు, దేవుని వైపు తిరిగాడు. మీరు కూడా పడిపోయారా? పాపం చేశారా? నిరాశలో ఉన్నారా? దావీదు దేవుడే మీ దేవుడు. ఆయన క్షమిస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఈ వీడియో నచ్చిందా? కమెంట్లో దేవుడు నన్ను క్షమించాడు అని రాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.